హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఈ చిట్టి కథల చింటూ మీ అందరికీ పంచతంత్ర కథల్లో ఒక మంచి కథను చెప్పడానికి మీ ముందుకి ఇలా వచ్చేశాడు. ఇక కథ మొదలు పెడదామా? అనగనగా ఒక కోతి. ఆ కోతి నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఆ నదిలో ఈదుతూ ఉండగా కోతి మాటలు వినిపించాయి. అప్పుడు ఆ మొసలి తనను తాను కోతికి పరిచయం చేసుకుంది. అలా ఆ కోతి మరి మొసలి ఇద్దరూ మంచి స్నేహితులు అవ్వడమే కాక రోజు కలుసుకునేవాళ్ళు. అలా కోతి తన చెట్టు మీద ఉన్న పళ్ళను మొసలికి ఇచ్చేది. ఒకరోజు ఆ మొసలి భార్య ఆ కోతి గుండెను తీసుకురమ్మంది. అప్పుడు ఆ మొసలికి తన భార్య మీద మొదట కోపం వచ్చినప్పటికీ తర్వాత తన కోరికను తీర్చడానికి సిద్ధమైంది. అలా ఆ మొసలి కోతితో తనని తన భార్య దగ్గరకు తీసుకెళ్తానని చెప్పగా ఆ కోతి సరే అంది. అప్పుడు ఆ మొసలి కోతిని తన మీద ఎక్కించుకుని వెళ్తుంది. అలా వెళ్తుండగా దానికి ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం మరియు ఆ కోతి చేసిన సహాయం గుర్తుకు వచ్చి ఆ కోతికి నిజం చెప్పేస్తుంది. అప్పుడు కోతి తెలివిగా ఇలా అంటుంది, అయ్యో, నా గుండె కావాలి అంటే ముందే చెప్పొచ్చు కదా, అది నేను అక్కడే మర్చిపోయాను, పద తిరిగి వెళ్ళి తెచ్చుకుందాం అని ఆ మొసలితో కోతి అంటుంది. ఆ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని అక్కడికి తీసుకెళ్తుంది. ఆ కోతి వెంటనే మొసలిపై నుండి చెట్టుపైకి ఎక్కేస్తుంది. అది చివరికి దాని ప్రాణాలను దక్కించుకుంటుంది. చివరికి ఈ కథ మనకి ఏం నీతి చెప్తుందో తెలుసుకుందామా? మొదటిది, చెడువాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడే చేస్తుంది. రెండవది, ఎదుటివారి తెలివిని తక్కువ అంచనా వేయకూడదు. మూడవది, ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకున్న కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.